హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. క్రికెట్ అభిమానులకు, ముఖ్యంగా విరాట్ కోహ్లీ గారి అభిమానులకైతే బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఆయనకు కూడా విరాట్ కోహ్లీ కూడా టెస్ట్ క్రికెట్‌కి మొత్తానికి కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. గత కొన్ని రోజుల క్రితం మనం చూసామంటే రోహిత్ శర్మ కూడా ప్రకటించడం. ఏం జరుగుతుంది అసలు ఇండియన్ క్రికెట్ టీమ్‌లో? ఇద్దరు టాప్ ప్లేయర్స్ ఈ విధంగా ఒక 1 వీక్ గ్యాప్‌లో రిటైర్మెంట్ తీసుకోవడం మరి ఇండియన్ టీమ్ పైన ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? సో, ఇది ఎటువంటి నిర్ణయం వెనకాల కారణాలేంటి? అంటే బీసీఏలో ఏం జరుగుతుంది? వీళ్ళ వెనకాల ఏమన్నా రీజన్ ఉందా? సో, ఇటువంటి అన్ని అంశాల గురించి మాట్లాడడానికి ప్రెజెంట్ మనతో పాటు సుధీర్ గారు సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్. ఒకసారి వారితో మాట్లాడి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. సార్, అటు రోహిత్ గారు అండ్ విరాట్ కోహ్లీ గారు ఇద్దరు కూడా ఒకే మంత్‌లో రిటైర్మెంట్ తీసేసుకున్నారు సార్. ఇది ఇండియన్ క్రికెట్ టీమ్‌కి ఒక పెద్ద దెబ్బ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళిద్దరు రిటైర్మెంట్ వెనకాల ఏమన్నా రీజన్ ఉందా సార్? ఇంత స్పాట్ డెసిషన్ తీసేసుకున్నారు. మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? ఒకటండి, రోహిత్ శర్మ విషయంలోనైతే అఫ్ కోర్స్ ఇట్స్ అ బిట్ ఆఫ్ ఫోర్గాన్ కంక్లూజన్ అనే చెప్పాలి. బికాస్ ఐ థింక్ హీ వాజ్ ఆల్సో కాంటెంప్లేటింగ్ టు రిటైర్. హ్మ్. అండ్ అతనికి తెలుసు అతడు ఇస్ డన్ ఇనఫ్ ఫర్ ది కంట్రీ. అండ్ ఫామ్ కూడా అంత గొప్పగా కొనసాగలేదు టెస్ట్ మ్యాచెస్ లో. ఆస్ట్రేలియాలో కూడా ఫెయిల్యూర్ చూసాం మనం. ఆ తర్వాత అఫ్ కోర్స్ అతడు డిసైడ్ చేసుకున్నాడు 2020 నుంచి క్రికెటర్ అయిన తర్వాత, క్రికెట్ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత టెస్ట్ మ్యాచెస్ నుంచి కూడా వైదొలతో బాగుంటుందని అనుకుని ఉంటాడు. బట్ విరాట్ కోహ్లీ విషయంలో రియల్ గా చెప్పాలంటే ఇంకా 1-2 ఇయర్స్ క్రికెట్, గుడ్ క్రికెట్ లెఫ్ట్ ఇవ్వండి, డౌటే లేదంట అసలు. అండ్ దట్టు మీరు చెప్పినట్టుగా ఈ టఫ్ సిరీస్ కంటే ముందు సడన్ గా అతడు కూడా రిటైర్ కావడంతో 2 బిగ్ బ్లోస్, డౌటే లేదు అందులో. బికాస్ 2 జంప్ అప్ క్రికెటర్స్ రిటైర్ అయిపోయినారు. అండ్ ఈ ఇద్దరి యొక్క ప్లేసెస్ ను భర్తీ చేయడం అనేది అంత ఈజీ కూడా కాదు. దో వీ హావ్ గాట్ ఫెంటాస్టిక్ బెంచ్ స్ట్రెంత్ ఇన్ ది ఇండియన్ స్క్వాడ్, డౌటే లేదు అందులో. బట్ వాళ్ళ ప్లేసెస్ ని రిప్లేస్ చేయడం అంత ఈజీ కూడా కాదు. అండ్ విరాట్ కోహ్లీ కూడా మనం చూస్తున్నాం కదా కుమార్, క్లాస్ 4-5 డేస్ నుంచి కంటెంప్లేటింగ్ రిటైర్ అవుతానని చెప్పి అన్నాడు. ఒక హింట్ కూడా ఇచ్చాడు బీసీసీఐకి. బట్ అతడు రివర్స్ తీసుకుంటాడు కావచ్చు డెసిషన్ అని అనుకున్నారు. అండ్ సడన్ గా ఈ రోజు అతడు అనౌన్స్మెంట్ చేయడం తోటి మీరు చెప్పినట్టుగా ఇట్స్ షాకింగ్ న్యూస్ యాక్చువల్లీ టు ఆల్ హిస్ ఫ్యాన్స్. యాక్చువల్లీ ఒక సాడ్ న్యూస్ లాగానే చెప్పాలి. ఎందుకంటే ఎవరైనా కానీ మీరు చూడండి, ఒక గొప్ప క్రికెటర్ ఒక హై నోట్ లో రిటైర్ అయితే బాగుంటుంది. ఒక టెస్ట్ మ్యాచ్ లో ఆడుతూ సెంచరీ సాధించు, 50 సాధించు, అందరు క్రౌడ్ ముందు రిటైర్ అయితే బాగుంటుంది అని చెప్పి కోరుతుంటారు. బట్ ఇట్లా సడన్ గా ఒక బిగ్ సెలబ్రేషన్ లేకుండా రిటైర్ కావడం అనేది ఐ థింక్ ఇట్స్ బెట్ అన్ఫార్చునేట్ అండి రియల్ గా. బట్ ఏదైనా కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఒక గొప్ప ప్లేయర్స్, వీళ్ళు గొప్ప క్రికెటర్స్ కనుక మనం వీ హావ్ టు లీవ్ ఇట్ టు దెమ్. యాక్చువల్లీ డెసిషన్స్ ఏవైనా కానీ వాళ్ళు ఏది తీసుకున్నా కానీ సరైన సమయంలో తీసుకుంటారు, సరైనటువంటి డెసిషన్స్ తీసుకుంటారు. ఇప్పుడు ఒక కొటేషన్ ఉందండి, మనం వెన్ అన్న దానికంటే వై అనే దానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు అసలు. అరే వై హీ రిటైర్డ్ అన్న దానికి ఇప్పుడు మీరు మనం చర్చ కొనసాగిస్తున్నాం అంటే, అరే ఎందుకు రిటైర్ అయినాడు అసలు యాక్చువల్గా, ఇంకా అతనిలో కపుల్ ఆఫ్ ఇయర్స్ క్రికెట్ ఉన్నప్పుడు కూడా ఎందుకు రిటైర్ కావాల్సి వచ్చింది. చూడండి, మన ఐపీఎల్ ఫామ్ చూస్తున్నా కూడా ఎంత అద్భుతంగా ఆడుతున్నాడు, ఎక్కడైనా డిప్ అయినట్టు లేదు. యా, టెస్ట్ క్రికెట్ లోనే అంటే డెఫినెట్లీ కొంచెం ఫామ్ డిప్ అయింది. 5th సెంచరీ తర్వాత ఆస్ట్రేలియాలో కూడా ఫెయిల్యూర్ చూసాం. అండ్ 2020 నుంచి మీరు చూసుకున్నట్లయితే తన కెరియర్ లో టెస్ట్ క్రాఫ్ట్ కొంచెం ఎక్కువగా ఆడలేదు, టెస్ట్ మ్యాచెస్ జరగలేదు కోవిడ్ కారణంగా ఆ పీరియడ్ లో. ఆ తర్వాత కూడా అతడు ఇన్ అండ్ అవుట్ ఆఫ్ టీమ్ ఉన్నాడు. పర్సనల్ కారణంగా ఆస్ట్రేలియాలో 2021 లో సిరీస్ జరిగినప్పుడు కూడా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడలేదు, ఆ తర్వాత ఆడి వెళ్ళి వచ్చాడు. మనందరికీ తెలిసిందే బట్ లాస్ట్ 1-2 ఇయర్స్ లో కూడా నేను అనుకుంటాను, ఈవెన్ 2023 నుంచి ఇఫ్ యూ లుక్ ఎట్ ఇస్ వండర్ఫుల్ కెరియర్, ఓన్లీ 2 సెంచరీస్ ఉన్నాయి. వెస్ట్ ఇండీస్ లో 2023లో సెంచరీ సాధించిన తర్వాత మళ్ళీ పర్త్ దాకా సాధించలేదంటే ఐ థింక్ డిప్ అవుతూ వచ్చింది కొంచెం టెస్ట్ లో కూడా. మేబీ ఎవరికి అవుతుంది, గ్రేట్ ప్లేయర్స్ ఉన్నాయి, ఎవ్రీబడి గోస్ టు దిస్ ఫేజ్ అంటే అది అందరికీ జరుగుతుంది. సో అది మేబీ అతను అనుకున్నాడా, బట్ ఇట్స్ టైమ్ రెడ్ బాల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పడమే మంచిది అనుకున్నాడా, బికాస్ దట్ వి డోంట్ నో. అండ్ బట్ ఏదైనా కానీ ఒక షాకింగ్ లాంటి న్యూస్ ఇది. ఎందుకంటే ఇంగ్లాండ్ సిరీస్ కంటే ముందు అతడు రిటైర్మెంట్ అతడు కూడా అనౌన్స్ చేయడం అనేది అబ్సల్యూట్లీ ఇట్స్ బిగ్ షాకింగ్ టు ఎవ్రీవన్ అండి, నో డౌట్. సార్, రోహిత్ విషయంలో అంటే శుభ్మాన్ గిల్ ని కెప్టెన్ చేయాలన్న ఒక ఉద్దేశంతో బీసీసీఐ రిటైర్మెంట్ తీసుకొని ఒక ప్రపోజల్ రోహిత్ కి ఇచ్చినట్టుగా వార్తలు వస్తే అంటే ఆయన అభిమానులు కానివ్వండి సోషల్ మీడియా ప్రమోట్ అయ్యాయి. మరి నిజంగా బీసీఐ అతని రిటైర్మెంట్ కోరిందా? మరి విరాట్ కోహ్లీ విషయంలో కూడా అదే జరిగిందా? లేకుంటే వీళ్ళే సొంతంగా ఇక చాలు ఆపేద్దాం అనుకున్నారా సార్? ఒకటండి, మీరు చూడండి, కొంతమంది గ్రేట్ పర్సనాలిటీస్ ఎలా ఉంటారంటే, నేను ఇంకనొకళ్ళని క్యాప్టెన్ చేసి అందులో క్యాప్టెన్ గా ఆడితే బాగుండదు, నా యొక్క లెవెల్ తగ్గుతుందని అనుకోరు. అలా అనుకున్నట్లయితే సచిన్ టెండూల్కర్ క్యాప్టెన్ గా ఉన్న తర్వాత హౌ మెనీ క్యాప్టెన్స్ అండర్ ఈ ప్లేడ్ మనకు తెలిసింది కదా. చాలా మంది క్యాప్టెన్స్ అండర్ ఈ ప్లేడ్. అది ధోని క్యాప్టెన్స్ లో ఆడాడు, గంగూలీ క్యాప్టెన్సీ లో ఆడాడు, ద్రావిడ్ క్యాప్టెన్సీ లో ఆడాడు. బట్ డిడ్ హీ ఎవర్ థింక్ యాక్చువల్లీ నేను ఇంత గొప్ప క్రికెటర్ ను
నేను వాళ్ళు క్యాప్టెన్సీ చేసి ఎందుకు ఆడాలని అనుకుంటారా? ఆ విషయంలో నేను అనుకుంటాను అసలు యాక్చువల్‌గా రోహిత్ శర్మ ఆలోచించున్నాడు. ఎవరు కెప్టెన్ అయినా గానీ అతనికి తెలుసు. బికాస్ ఒక రియల్ స్పోర్ట్స్ పర్సన్ ఏమనుకుంటాడంటే ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ సేఫ్‌గా ఉందా? లేదా? అనే విషయమే వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తారు. సో, ఆ విషయంలో శుభ్మన్ గిల్‌ని కెప్టెన్ చేయడంలో ఐ థింక్ ఎవ్రీబడీ వాళ్ళు సపోర్టే చేస్తారు. అరే! ఒక యంగ్‌స్టర్ కెప్టెన్‌గా అవుతున్నాడు. మనం వాళ్ళని సపోర్ట్ చేయాలని చెప్పి అనుకోని. ఇప్పుడు రజిత్ పతిటన్ కెప్టెన్‌గా చేయడంలో విరాట్ కోహ్లీ అన్‌హ్యాపీగా ఉన్నాడా? రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుకు. ఎంత అద్భుతంగా ఆడుతున్నాడు చూడండి. దాని ఏమైనా ప్రభావం అతడు కెప్టెన్‌గా ఉన్నప్పుడు నేను ఎందుకు ఆడాలి అని చెప్పి అనుకుంటున్నాడా? బట్ ఈస్ గివింగ్ ఎవ్రీథింగ్ యాక్చువల్లీ. ఈస్ డూయింగ్ హిస్ బెస్ట్. సో, అట్లా ఉంటారు గానీ నేను అనుకుంటాను ఒకళ్ళను కెప్టెన్ చేయడంలో వాళ్ళు అలా ఆలోచిస్తారన్న విషయం అంత నన్ను ఒకళ్ళు ఓవర్ షాడో చేసే ప్రయత్నం వాళ్ళు ఆలోచించరండి. అంటే గొప్ప వాళ్ళు ఆలోచించరు. మీరన్నట్టుగా చిన్న చిన్న వాళ్ళకి ఆ థాట్స్ ఉంటాయి. మరి నేను ఇన్ని రోజులు కెప్టెన్‌గా ఉన్నా నేను లేను అన్న విషయం ఉంటది. బట్ రోహిత్ విషయంలో బికాస్ ఈవెన్ హార్దిక్ పాండ్యా విషయంలో జరగలేదా? ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఆడటం లేదా? ఈస్ ప్లేయింగ్ అండర్ ది మ్యాచ్ ఆడటం లేదా? స్కోరింగ్ రన్స్ ఆల్సో. యాహ్! చిన్న ఫీలింగ్ ఉంటది కావచ్చు. బట్ అగైన్ దాన్ని అంత పెద్ద పట్టించుకోరండి వాళ్ళు. వాళ్ళు దే జస్ట్ మైండ్ దేర్ బిజినెస్. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆడలేదా? విరాట్ కోహ్లీకి ఉన్నటువంటి రికార్డ్ రోహిత్ శర్మకు ఉందా? కెప్టెన్సీలో లేదు కదా! 40 విన్స్ ఉన్నాయి 68 మ్యాచెస్ లో. రోహిత్ శర్మ హ్యాస్ లెడ్ ఓన్లీ ఇన్ 22 టెస్ట్ మ్యాచెస్ యాక్చువల్లీ 12 విన్స్ 9 డిఫీట్స్. బట్ అలా అనుకోను వాళ్ళు ఏంటంటే దే జస్ట్ పర్ఫార్మ్ దట్స్ ఇట్ అంతే. వాళ్ళు మేము వీఆర్ ప్లేయింగ్ ఫర్ ద కంట్రీ అండ్ వీ షుడ్ పర్ఫార్మ్ ఫర్ ద కంట్రీ అన్నటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళు ఆడతారు కానీ బట్ ఈ వీళ్ళని క్యాప్టెన్ చేసే ఆ జెలసీస్ అవన్నీ అయితే నేను అనుకుంటాను అవన్నీ ఉండవు. గొప్ప వాళ్ళకు ఉండవు. మేబీ చిన్న చిన్న వాళ్ళలో ఉంటుంది అనుకుంటా. సార్ అంటే విరాట్ కోహ్లీ విషయంలో క్రికెట్ అభిమానులకు, ఆయన అభిమానులకు ప్రత్యేకంగా ఒక ఎక్స్‌పెక్టేషన్ అయితే ఉంది సార్. అంటే ఆయన 100 సెంచరీస్ మార్క్ రీచ్ అయిపోతారు. ఒక రికార్డ్ బ్రేక్ చేస్తారని చెప్పేసి. ఆల్రెడీ ఓడీఐలో బ్రేక్ చేశాడు సచిన్ టెండూల్కర్ గారి రికార్డ్‌ని. ఆయన్ని కూడా అంటే సచిన్ టెండూల్కర్ గారిని కూడా ఒక ఇంటర్వ్యూలో అడుగుతారు. ఎవరు మీ రికార్డ్‌ని బ్రేక్ చేస్తారు? 100 సెంచరీస్ మార్క్ రీచ్ అవుతారన్నప్పుడు ఆయన రోహిత్ అండ్ విరాట్ కోహ్లీ ఇద్దరి పేర్లు కూడా చెప్తారు. ఇప్పుడు ఆ రికార్డ్ అది అలాగే ఉండిపోతుందా సార్? అంటే ప్రెజెంట్ కండిషన్ చూసుకుంటే అలాగే ఉంది మరి. మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? దట్స్ ఎ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. బట్ చూడండి కుమార్, ఆహ్, వీళ్ళెవరు కూడా రికార్డ్స్ కొరకు ఆడలేదు అసల. రికార్డ్స్ జస్ట్ ఫాలోడ్ దెమ్ యాక్చువల్లీ. వాళ్ళ సక్సెస్ అనేది వాళ్ళని ఫాలో అవుతూ వచ్చింది. వాళ్ళ క్వాలిటీస్ అలా ఉన్నాయి గనుక ఫాలో అవుతూ వచ్చింది. అండ్ టెస్ట్ మ్యాచెస్ లో సచిన్ టెండూల్కర్ యొక్క సెంచరీస్ రికార్డ్ చేసేవాళ్ళు ఇప్పుడైతే దరిదాపులు ఈవెన్ విరాట్ కోహ్లీ కూడా దగ్గరలో లేడు కదా. 30 సెంచరీస్ ఉన్నాయి అతనికి. ఇంకా నేను అనుకుంటాను 19 చేయాలంటే అంత ఈజీ కాదండి. 19-20 చేయాలంటే అంత ఈజీ. అండ్ ఇంకొక కనీసం ఒక 50-60 టెస్ట్ మ్యాచెస్ ఆడాలి. దట్ ఫామ్ కొనసాగాలి. సో టెస్ట్ మ్యాచెస్ లో మర్చిపోండి. బట్ 81 నుంచి 100 వరకు వన్ డే మ్యాచెస్ లో కూడా చేస్తాడనేది కూడా డౌట్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ వన్ డే, ఇప్పుడు మీరు అన్నట్టుగా 2 ఫార్మాట్స్ లో ఆడితే ఏమవుతుందంటే ఒకసారి వన్ డేలో కాకుంటే టెస్ట్ మ్యాచెస్ మీకు ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. వన్ డే మ్యాచెస్ కంటే టెస్ట్ మ్యాచెస్ లో కొంచెం మీరు డిఫెన్స్ ఆడొచ్చు, మీకు టైం తీసుకోవచ్చు. వన్ డే మ్యాచెస్ అట్లా కాదు, మీరు సిచ్యువేషన్ తగ్గట్టు కాదు. సో ఇక్కడ టెస్ట్ మ్యాచెస్ యూ కెన్ టేక్ సమ్ టైమ్. బట్ ఇప్పుడు వన్ డేకే పరిమితం అయినట్లయితే ఇంకా 19 సెంచరీస్ అతని నుంచి చూడబోతున్నాం అనేది ఇట్స్ బిగ్ క్వశ్చన్ మార్క్, మిలియనర్ క్వశ్చన్. అంత ఉంటుందా లేదా? బట్ మేబీ 90 సెంచరీస్ వరకు చేయవచ్చు. అండ్ నేను అనుకుంటాను సచిన్ టెండూల్కర్ రికార్డ్స్ బ్రేక్ చేయడానికి విరాట్ కోహ్లీ తన క్రికెట్ కెరియర్ ను కొనసాగించలేదు. తను ఆడినంత వరకు ఇండియా గెలిపించాలి ప్రతి దాంట్లో అన్నటువంటి కమిట్మెంట్, డెడికేషన్ కనబరిచాడు కానీ బట్ నేను సచిన్ రికార్డ్స్ కొరకు ఆడుతున్నాను, అతడు 100 సెంచరీలు సాధించాడు, నేను అతన్ని అధిగమించాలి, సర్ప్రైజ్ చేయాలి అన్నటువంటి ఉద్దేశం ఈస్ నెవర్ హ్యాడ్ ది థాట్ ఇన్ ఇట్. హి హాస్ ఓన్లీ ట్రైడ్ హిస్ బెస్ట్ ఆల్వేస్ టు ప్లే ఫర్ ద కంట్రీకి ఆడాలి. తర్వాత కమిట్మెంట్ లెవెల్స్ కనబరచాలి. ఇండియాను నెంబర్ 1 క్రికెట్ టీమ్ గా నడిపించడంలో తన యొక్క అదే రోల్ చూసాం కానీ బట్ రికార్డ్స్ వెనకాల రికార్డ్స్ కొరకు ఆడారన్నటువంటి ఒక థాట్ అయితే ఎప్పుడు కూడా నాకు కూడా కలగలేదు అసలు. అలా అనిపించలేదు కూడా. అతడు ఈస్ జస్ట్ ఈస్ కంటిన్యూడ్, అంతే ఆడుతూ వచ్చాడు, అవన్నీ అతన్ని ఫాలో అవుతూ వచ్చాయి. దట్స్ అంతే. బట్ రికార్డ్స్ విషయంలో నేను అనుకుంటాను అంత పెద్ద ఇంట్రెస్ట్ ఎప్పుడు అతను చూపలేదు. సూపర్ కూడా వాళ్ళు రికార్డ్స్ వస్తుంటాయి, వాళ్ళని ఫాలో అవుతుంటాయి. సార్ ఇక వాళ్ళిద్దరికీ కూడా 2027 ఓడిఐ వరల్డ్ కప్ లాస్ట్ మ్యాచ్ అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పటి నుంచి చాలా మంది పోస్టులు కూడా పెడుతున్నారు. వాళ్ళ డ్రీమ్ కూడా ఓడిఐ వరల్డ్ కప్ గెలవడమే ముఖ్యమని రోహిత్ శర్మ గారు కూడా చెప్పడం చూస్తున్నాం. ఇక డిసైడ్ అయిపోవచ్చా అదే లాస్ట్ అనుకోవచ్చా సార్? 2027 అనేది ఇంకా 1-2 ఇయర్స్ టైం కూడా ఉంది. బట్ దానికంటే ముందు నేను అనుకుంటాను ఫిట్ గా ఉంటారు. ఇప్పుడు ఫ్రాంచైజెస్ క్రికెట్ ఆడడం వల్ల షార్ట్ ఫార్మాట్ లో ఫిట్నెస్ ఉంటుంది. అండ్ ఐ థింక్ దే మైట్ కంటిన్యూ. అది ఏదైనా కానీ ఒక ఫార్మాట్ లో ఉండడం ఇంపార్టెంట్. బట్ ఒకటి ఏంటంటే ఆన్ హై నోట్ లో వాళ్ళు రిటైర్ కాలేకపోయినారు అన్నటువంటి ఒక బాధ అందరికి ఉంటుంది, ఒక స్పెక్టేటర్స్ కు. రోహిత్ గ్రౌండ్ లో ఇట్లా క్యాప్ తీసి, హ్యాట్ తీసి, హెల్మెట్ తీసి, ఒక బ్యాట్ తోటి అందరికి జోహార్ పలక అది ఒక డిఫరెంట్ లెవెల్లో ఉంటుండే స్టేడియంలో. బట్ ఇప్పుడు సడన్ గా వాళ్ళు రిటైర్ కావడం అనేది
ఐ థింక్ ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా కుమార్ ఇట్ హ్యాపెండ్ విత్ సో మెనీ క్రికెటర్స్ యాక్చువల్లీ. లక్ష్మణ్ విషయంలో అట్లాగే జరిగింది, ద్రావిడ్ విషయంలో అట్లాగే జరిగింది, ధోని కూడా సెలబ్రేషన్ అయిపోయింది. సో అవును. ఇతనికి కూడా అట్లాగే కావడం అనేది వెరీ సాడ్ అండి. బికాస్ ముఖ్యంగా విరాట్ కోహ్లీలో అయితే ఇంకొక 1-2 years రెడ్ బాల్ క్రికెట్ క్వాలిటీస్ కూడా కనబడ్డాయి. బికాస్ ఇస్ ఫిట్, ఎక్కడ రిఫ్లెక్సెస్ ప్రాబ్లం లేదు, ఇస్ డూయింగ్ జాబ్ ఫెంటాస్టికలీ. సో సడన్ గా బట్ వాళ్ళదేంది వాళ్ళ డెసిషన్, మన డెసిషన్ ఎప్పుడు కూడా గొప్పగా వాళ్ళది మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. అండ్ మళ్ళీ ఒక విరాట్ కోహ్లీని చూస్తామా అంటే ఇండియానైతే చూస్తూ వచ్చింది. ఎవ్రీ జనరేషన్ లో మీ క్రికెటర్స్ వస్తూ వచ్చారు. ఇప్పుడు శుభ్మన్ గిల్ కూడా మెల్లమెల్లగా అదే బాటలో ఎదుగుతూ ఉన్నాడు. అంత లెవెల్ కాకున్నా కానీ ఐ థింక్ ఇస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ యాక్చువల్లీ. ఓకే. అండ్ యశస్వి జైస్వాల్ ఉన్నాడు, రాహుల్ ఉన్నాడు, సీనియర్ క్రికెటర్, వీళ్ళందరినీ కూడా కొంచెం గైడ్ చేయడానికి. సో బెంచ్ స్ట్రెంత్ అద్భుతంగా ఉంది, డౌటే లేదు. ఒకటేంటంటే బట్ ఒక కోహ్లీ లేకపోవడం, రోహిత్ శర్మ లేకపోవడం ఇంగ్లాండ్ సిరీస్ లో, దట్స్ డిసప్పాయింటింగ్ ఫర్ దేర్ ఫ్యాన్స్ అండ్ డిసప్పాయింటింగ్ ఫర్ ఇండియన్ క్రికెట్ ఆల్సో. ఎందుకంటే టఫ్ సిరీస్ ఈజ్ అహెడ్ ఆఫ్ ఇండియా నౌ. అండ్ ఆ సిరీస్ లో ఇద్దరు లేని లోటు అయితే డెఫినెట్లీ కనబడుతుంది, డౌట్ అయితే. సార్ ఒకప్పుడు అదే ధోని ఉన్నప్పుడు 3 ఫార్మాట్లలో ఆయనే సుదీర్ఘ కాలం పాటు కెప్టెన్ గా కంటిన్యూ చేశారు. ఆ ప్రెషర్ ని హ్యాండిల్ చేయగలిగారు. ఆ తర్వాత ఆయన రిటైర్మెంట్ తర్వాత రోహిత్, కోహ్లీ ఇలా కెప్టెన్స్ అవుతూ వచ్చారు. ఇప్పుడు చూసుకుంటే 3 ఫార్మాట్లలో ఒక్కొక్క ప్లేయర్, అది కూడా యంగ్ ప్లేయర్స్ కెప్టెన్స్ కావడం చూస్తున్నాం. మరి వీళ్ళు అంటే ఒక్కరే ఉండడం బెటరా 3 ఫార్మాట్లకి, ఇలా ఒక్కొక్కరు డివైడ్ అవ్వడం బెటరా? మరి యంగ్‌స్టర్స్ ఎలా హ్యాండిల్ చేస్తారు ఈ కెప్టెన్సీని సార్? ఒకటి కుమార్ వెరీ క్లియర్, లాస్ట్ ఇంగ్లాండ్ సిరీస్, ఇంగ్లాండ్ ఇక్కడికి వచ్చినప్పుడు T20 ఫార్మాట్ లో మనం జైస్వాల్ ను చూడలేదు, శుభ్మన్ ను చూడలేదు. బిజీగా ఉన్నా కానీ అదర్ ఫార్మాట్స్ లో వాళ్ళు మెల్లమెల్లగా వచ్చేసి డిఫరెంట్ ఫార్మాట్స్ ఆడుతాయి. శుభ్మన్ గిల్ మేబీ ఇప్పుడు 2026 T20 వరల్డ్ కప్ లో కూడా కెప్టెన్ గా చేసే ఛాన్సెస్ కనబడుతున్నాయి. శుభ్మన్ 2 ఫార్మాట్స్ లోంచి వన్డే వేరే వాళ్ళని చేస్తాడా, వన్డేలో రోహిత్ శర్మ కంటిన్యూ చేస్తారా, ఇంకొకరు ఎవరైనా ఉంటారా? బికాస్ ఇంకా వన్డే అంటే ఇంకా చాలా టైం ఉంది అనుకుంటా. బట్ మనకు ఎవ్రీ జనరేషన్ లో క్యాప్టెన్స్ కూడా, ధోని తర్వాత కూడా విరాట్ కోహ్లీ అంతే సక్సెస్ఫుల్ క్యాప్టెన్ అయినాడు. అంటే మీరు అన్నట్టుగా కుమార్ 3 ఫార్మాట్స్ లో ఆడే క్రికెటర్స్ కూడా చాలా తక్కువ ఉంటారండి. ఇప్పుడు అందులో కోహ్లీ, రోహిత్ శర్మ లాగా ఇప్పుడున్నటువంటి జనరేషన్ లో మీకు రాహుల్, శుభ్మన్ గిల్ అండ్ యశస్వి జైస్వాల్ కూడా 3 ఫార్మాట్స్ కు ఫిట్ అయ్యే క్రికెటర్స్. అండ్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కూడా చూస్తున్నాం. సో అలా ఉన్నారు కొంతమంది. అంటే అన్నిట్లలో ఉండకపోవచ్చు. ఇప్పుడు అభిషేక్ శర్మ అంటే ఓన్లీ T20కే ఫిట్ అవుతాడు, టెస్ట్ మ్యాచెస్ లో తీసుకురావాలంటే కష్టం అవుతుంది. బట్ ఇప్పుడు సాయి సుదర్శన్ విషయంలో కొంచెం సీరియస్ గానే ఆలోచిస్తున్నారు. యంగ్స్టర్, 22 years old, అండ్ దానికి టెక్నికలీ సౌండ్ ఉన్నాడు. అట్లాగే ఆయుష్ మాత్రే కూడా మేబీ ఫ్యూచర్ లో రావచ్చు. తర్వాత కరుణ్ నాయర్ ఈస్ కమింగ్ బ్యాక్ అని కూడా ఒక రిపోర్ట్ వింటున్నాం మనం టెస్ట్ మ్యాచెస్ లో. అతడు కూడా కొంచెం పర్వాలేదు అనిపించు డెసిషన్ గా ఉంటది. బట్ నేను అనుకుంటాను డిఫరెంట్ ఫార్మాట్స్ లో ఆడించే ఛాన్సెస్ ఉంటాయని. బట్ కొంతమంది మాత్రం మూడిట్లలో ఉంటారు. శుభ్మన్ గిల్ లాంటి వాళ్ళు, జైస్వాల్ లాంటి వాళ్ళు, రాహుల్ వాళ్ళు, దే ప్లే T20, దే ప్లే వన్డే క్రికెట్, దే ప్లే టెస్ట్ మ్యాచ్. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒక మంచి పేరు తెచ్చుకున్నారు. అంటే ఫిట్ గా ఉన్నట్టుగా అన్ని ఫార్మాట్ లో సక్సెస్ సాధిస్తూ వచ్చారు కనుక దే మైట్ కంటిన్యూ అండి, నో డౌట్. ఇప్పుడు బుమ్రా ఉన్నాడు, బుమ్రా ప్లేస్ T20, బుమ్రా ప్లేస్ వన్డే, బుమ్రా ప్లేస్ టెస్ట్ మ్యాచ్. షమి ఉన్నాడు, అన్నిటిలో ఆడతాడు. సిరాజ్ అన్నిటిలో ఆడుతున్నారు.